ముందుగా ప్యాట్ కమిన్స్ 8 months తర్వాత వైట్ బాల్ పట్టబోతున్నాడు. మధ్యలో యాషెస్ ఆడాడు కానీ రెడ్ బాల్ అవడం వల్ల మళ్ళీ వైట్ బాల్కి ఎలా అడాప్ట్ అవుతాడనేది చూడాలి. అండ్ తన స్లోవర్ బౌన్సర్స్ అండ్ కట్టర్స్ ఇంకా అంత ఎఫెక్టివ్గా ఉన్నదని కూడా చూడాలి. అండ్ హర్షల్ పటేల్ రన్స్ చేస్తాడు, ప్లస్ వికెట్స్ కూడా తీస్తాడు. తన స్లోవర్ బాల్స్ తన వెపన్ అని చెప్పొచ్చు. అండ్ టోర్నమెంట్ సెకండ్ హాఫ్లో చాలా యూస్ఫుల్ బౌలర్ అండ్ బ్యాటింగ్లో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు. అండ్ ఉన్నతడి గురించి మాట్లాడితే సూపర్ ఫామ్లో ఉన్నాడు. మ్యాచ్కి 2 wickets అయినా ఖచ్చితంగా తీస్తాడు. అండ్ లెఫ్ట్ హ్యాండర్ అవ్వడం వల్ల రైట్ హ్యాండర్స్కి ఆడడం అంత ఈజీగా ఉండదు. అండ్ చేంజ్ ఆఫ్ హిస్ డెలివరీస్ చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాడు. అండ్ ఇషన్ మలింగం గురించి మాట్లాడితే ఇంజరీ తర్వాత వస్తున్నాడు. సో టీంలో అయితే జాయిన్ అయ్యాడు. బట్ ఫస్ట్ ఇనిషియల్ మ్యాచెస్ అయితే ఆడకపోవచ్చు. డెత్లో లాస్ట్ ఇయర్ చాలా మంచి బౌలింగ్ వేశాడు. అండ్ కొత్త ప్లేస్ గురించి మాట్లాడితే ఓంకార్ తర్మలే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్కి మంచి పేస్ ఉంది. అండ్ ముంబై లోకల్ ప్లేయర్. స్టాట్స్ అంతా గ్రేట్గా లేవు కానీ పేస్ అయితే ట్రబుల్ చేయొచ్చు. ప్రఫుల్ హింగే న్యూ బాల్తో డేంజరస్ బౌలర్. బాల్ని ఇన్స్వింగ్ అండ్ అవుట్ స్వింగ్ రెండూ చేయగలడు. మెయిన్గా ఇన్స్వింగ్ రిలీజ్ అయితే చాలా డేంజరస్గా ఉన్నాయి. సో మంచి ఎగ్జైటింగ్ టాలెంట్ అని చెప్పొచ్చు. అండ్ శివం మావే తన టాలెంట్కి ఈ పాటికి ఇండియన్ టీంలో ఉండాల్సిన ప్లేయర్. బట్ ఇంజురీస్ అండ్ టీంలో రెగ్యులర్గా ప్లేస్ రాకపోవడం వల్ల టాలెంట్ వేస్ట్ అయిందని చెప్పొచ్చు. బౌలింగ్ ఆల్రౌండర్. బ్యాటింగ్లో మంచి కాంట్రిబ్యూషన్స్ అయితే ఇస్తాడు. 30s 40s చేయగలడు. సకీబ్ హుసేన్ సూపర్ పేస్తో బౌలింగ్ వేస్తాడు. 140 to 145 ప్లస్తో ఈజీగా వేస్తాడు. కేకేఆర్ టీం లాస్ట్ 2 to 3 yearsగా తనని గ్రూమ్ చేశారు. అండ్ ఎక్స్ట్రీమ్ ప్లేస్ ఉంది కాబట్టి అదే తన వెపన్ అని చెప్పొచ్చు. అండ్ క్రేయన్స్ ఫులేత్రా చైనామన్ లెగ్ స్పిన్ బౌలర్. సేమ్ కుల్దీప్ యాదవ్ లాగే వేస్తాడు. హైట్ కూడా ఉంది. బట్ ఎస్ఆర్హెచ్ గ్రూమ్ చేయొచ్చు. డేవిడ్ పెయిన్ బెస్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. మిడిల్ ఓవర్స్, పవర్ ప్లే అండ్ డెత్ అన్నిట్లో బౌలింగ్ వేస్తాడు. అండ్ వికెట్స్ కూడా తీస్తాడు. ప్లేయింగ్ లెవెల్లో కనుక ఉంటే ఎస్ఆర్హెచ్కి మంచి వాల్యూ యాడ్ చేస్తాడని చెప్పొచ్చు. ఓవరాల్గా బౌలింగ్లో కొత్త ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ చాలా సీజన్స్గా ఫాలో అవుతుంది. అంటే ఈజీగా చెప్పాలంటే రషీద్ ఖాన్, ముస్తఫిజుర్ రెహమాన్, బెన్ కట్టింగ్, ఉమ్రాన్ మాలిక్ లాంటి ప్లేయర్స్ని ఎస్ఆర్హెచ్ ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ఇప్పుడు